कौन है रे तो ऊपर పైకి వెళ్తా ఫాస్ట్ పైకి వెళ్తా ఫాస్ట్ పైకి పరిగెట్ వెళ్ళండి ఫాస్ట్గా పరిగెట్టు ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. హాయ్ హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఏంటబ్బా మనోడు బ్లాక్ టీ తీసుకుని పొద్దున్న వీడియో తీసుకుని వచ్చేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది కొంచెం సర్ప్రైజ్ వీడియో అనుకోండి. ఎందుకంటే అది ప్లేస్ అయితే మీరు ఆల్రెడీ చూసిందే. ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళాక ఆ ప్లేస్ ఏంటి అనేది మీరు కనిపెట్టి మీరే కామెంట్స్ కూడా పెడతారు. ఈ వీడియోలో ఒక 2 స్పెషల్స్ ఉన్నాయి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సమ్ డిఫరెంట్గా, అంటే ఇప్పుడు చెప్పడం కాదు, కార్లో ఎక్కి మాట్లాడుకుందాం. లెట్స్ గో. గాయస్, మీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా. సర్ప్రైజ్ ఏంటంటే మధు ఈవిడ మీరు చూసే ఉంటారు, కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చేసింది. నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతుంది. ఆ ఇంటర్వ్యూ చేసే ప్లేసే సమ్ స్పెషల్. ఆల్మోస్ట్ మన ఛానల్లో దాంట్లో 1 million రీచ్ అయిన వీడియో ఉంది, 500K రీచ్ అయిన వీడియో ఉంది. అండ్ అది ఈవెన్ తీసుకొని పోవాలంటే నాకు కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే అబ్బాయిలు వచ్చిన వాళ్ళే చాలా కంగారు పడ్డారు. అండ్ దాంట్లో ఒక కొత్త పెళ్ళికొడుకు కూడా ఒక స్టోరీ జరిగింది. అలాంటి ప్లేస్కి ఇంట్రెస్టెడ్గా ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల జర్నీ. ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. దీంట్లో తను నేను వస్తున్నాం, వాళ్ళ వెహికల్ వాళ్ళ టీం మొత్తం వస్తున్నారు. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ చెప్పాను కదా రూమ్లో, సాయి అయితే వస్తాడని చెప్పేసి. సో ఇప్పుడు హ్యాండిల్ చేస్తుంది సాయినే. ఒకసారి సాయికి హాయ్ చెప్తా. ఓకేనా గాయస్? సో గాయస్, ఇప్పుడైతే మేము బయలుదేరేసాం. అక్కడ ఏమన్నా నైట్ టైంలో ఏమన్నా జరగచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మధు చెప్పాను. ఇలా ఉండాలి. అండ్ ఎవరన్నా కొంచెం సైలెంట్గా ఏదన్నా వేరే వాటికి అట్రాక్ట్ అవుతుంటే కదా, కొంచెం వాళ్ళగా అరిచి హుషారు చేయని చెప్పాను. ఫ్రెండ్స్, నైట్ ఇక్కడ వీడియో చేయాలి కాబట్టి వీళ్ళు నైట్లో, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని టైంలో మనం లైట్లు ఆఫ్ చేసి కూడా ఇక్కడ అంటే వీడియో షూట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అలా వస్తాయి. అందుకే వీళ్ళకు డే టైంలో ఒకసారి ప్లేస్ అయితే విజిట్ చేపిద్దామని తీసుకొచ్చాను. అండ్ ఇంతే కాకుండా, అంటే ఎవరికన్నా, అంటే ఎందుకు సీసీటీవీ బృందంతోనే అక్కడికి వెళ్ళి వీడియో చేయాలనుకుంటున్నావు, ఏం నిరూపించాలనుకుంటున్నావు, నువ్వు చేసేది నిజమా కాదా అని వాళ్ళతో చెప్పించాలనుకుంటున్నావా అని సందేహం ఉండొచ్చు. లేదంటే ఇంకేదైనా నాకు రాని సందేహాలు కూడా మీకు వచ్చి ఉండొచ్చు. నేను రేపు టాప్ 10 కామెంట్స్ వీడియో అయితే పెడతాను కదా, అందులో ఈ టాపిక్, అంటే ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళాను అనేది ఎవరికన్నా సందేహం ఉంటే ఎక్కువ శాతం కామెంట్ అయితే చేస్తే కనుక తప్పకుండా ఈ టాపిక్ కూడా అందులో రివీల్ చేస్తాను. నాకు ఒక చిన్న స్వాగతం అయితే ఉంది. అందుకోసమే ఈ సీసీటీవీ బృందాన్ని అయితే తీసుకొని వచ్చాను. అది ఏంటి తెలుసుకోవాలంటే కనుక కామెంట్లో చెప్పండి. రేపు టాప్ 10 కామెంట్స్ చెప్తాను కదా రిప్లై, అందులో ఈ కామెంట్కి కూడా రిప్లై ఇస్తా. ఈ బెలూన్లు ఎందుకు వాడినారంటావు? రండి చూడండి. క్లాతా శారీయా? ఓకే, వద్దు, అదే అలా కాదు, అది ఓకే. ఇదేంది చూడండి, ఎముకలు ఉన్నాయి. అదే కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫ్రెండ్స్, అలా డే టైంలో విజిట్ చేయించిన తర్వాత అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా పూజలు చేసినట్టు కానీ, ఎవరైనా మనుషులు తిరుగుతున్నట్టు కానీ గమనించి, అండ్ వాళ్ళకు కూడా కొంచెం, అంటే నైట్లో సడన్గా ఈ కుంకుమలు ఇంకేదైనా చూసి కంగారు పడకుండా డే టైంలోనే వాళ్ళ కంటికి అయితే చూపించేశాను. అండ్ నైట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 12 కొంచెం టైం తక్కువ ఉండగా అయితే మళ్ళీ ఇక్కడ చేరుకున్నాం. ఖుషి మూవీయా? ఖుషి మూవీలో ఖుషి కాదండి, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ మధు ఎక్కడుందండి? గబ్బర్ సింగ్ లా హీరోయిన్ పేరు ఏం పేరు? గబ్బర్ సింగ్ లో హీరోయిన్ పేరు మధువా?
జూలై గాయస్ ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. గబ్బర్ సింగ్ శృతి హాసన్ పేరు మధునే కదా? గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ గారి పేరు మధువా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటాడు. అట్లనా? మీరు నన్ను అంటున్నారేమో అనుకున్నాను. ఇంకా బాగుంటావు, చూడడానికి బాగుంటావు అని చెప్పి. అంటే లాస్ట్ డైలాగ్ కొంచెం గ్యాప్ ఇవ్వకూడదు సార్, ఎప్పుడు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయకుండా గ్యాప్ ఇచ్చామనుకో వ్యూయర్స్కి డౌట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు చూద్దాం మీరు గ్యాప్ ఇస్తారు లేదా డైలాగ్ లోపల. అట్లేం లేదు కానీ చూద్దాం. మీరు ఉన్నారు కదా ధైర్యం. ఏమైనా మర్చిపోయారు? లాస్ట్ సెకండ్ టైం ఆల్సో మా మొబైల్. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను అక్కడిని. ఓకే, మీరు వెళ్తున్నాను. మెట్ల దాకా వచ్చినామా? మెట్ల దాకా వచ్చినాం. స్టార్ట్. వెయిట్ స్టార్ట్ అయ్యింది. గైస్ మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఇంతకు మధు గారి పేరు గబ్బర్ సింగ్లో ఉందా లేదా? అబ్బో, ఎందుకు తొందరగా వెళ్తున్నా అంటే పాపం మధు గారు సారీ మొబైల్ మర్చిపోయా. సౌండ్లు వస్తున్నాయి. హరి గారు ఏం సౌండ్ వస్తున్నాయి? 2 సౌండ్లు, ఒకటి లేదు అక్కడ కూడా వచ్చింది. ఆ పక్క ఏదో సమ్ చెట్ల మధ్యలోంచి. ఇక్కడ నుండి వచ్చింది. గైస్ ఫ్రెండ్స్, అక్కడ ఆగి మేము జస్ట్ అంటే కెమెరాలు ప్రాపర్గా ఉన్నాయా లేవా అండ్ కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకుందామా, ఎవరికైనా ఏదైనా అనిపిస్తే వెంటనే బయటకు వచ్చేద్దాం అలాంటి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతనే లోపల నుంచి ఒక్కసారి కాదు 2-3 సార్లు అయితే కేక్ అయితే వినిపించింది. వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఎవరన్నా ఉన్నారా? బ్రో ఇక్కడ షూట్ జరుగుతుంది. ఎవరన్నా వచ్చిందే మీరు బయటకు వచ్చేయచ్చు. 3 times సౌండ్ వచ్చింది. సీరియస్ 3 times వచ్చింది. వచ్చింది అసలు క్రేజీ. ఆగు. క్లాత్ ఎక్కడ ఉంది? మార్నింగ్ కింద ఉంది. ఏ కింద ఉంది? ఏ కింద ఈడ ఉన్నిందా? ఇక్కడ లేదు. గోప్రో తీసి ఆఫ్ చేస్తున్నావు నువ్వు టపీటపీని, అదే ఆఫ్ అవుతుందా? నేను ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేయొద్దు, ఇంకా కంటిన్యూ పెట్టేస్తున్నా. ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నా. డన్. నేను అంత ఫ్రంట్కి వెళ్ళిపోకు. అజా దాన్ని ఫాలో చేసుకో. ఓకే. హలో
కన్ఫామ్గా చెప్పండి. పైన నుండి కిందికి వేసారు. ఇక్కడ అంటే ఇటు నుండే పడింది. హలో రావచ్చింది కదా అసలు డేటా లేదు కదా ఏంటంటే ఇంటర్వ్యూ డైరెక్ట్గా చేస్తారా? కోపం తెలియదు అంటే ప్లాన్ ఏమైనా చేశారు రాగానే 3 times సౌండ్ రావడము అలా కలుగుతుంది. డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిందా? వెళ్ళిపోదాం. అట్లేం లేదు, జస్ట్ అడుగుతున్నా అండి, డౌట్ క్లియర్ చేసుకొద్దా ఏంది. మీతో మాట్లాడుతున్నాను గైస్. నా ఫోన్ నిజంగా నేను మర్చిపోయి మళ్ళీ వచ్చాను. ఇంతలో నా ఫోన్ పట్టుకోకపోతే వీళ్ళు ఏదో ఉంది అది ఇది అంటున్నారు కదా, నాకు ఎటువంటి సంబంధం అట్లేం లేదండి. అంటే జనరల్గా రాగానే వచ్చాయి కదా సౌండ్. పొద్దున్నే మీరు నాతో కదా మీరు మీ టీము. ఏదో డౌట్ క్లియర్ అండి, చిన్నపిల్లల్ని బెదిరియకండి. ఓకే జూనియర్స్ ఏం లేదు, గాలికి చూడండి మన సౌండ్ కూడా తెలుస్తుంది. ఇదే కదా వచ్చింది సౌండ్. ఇలా వచ్చింది. హలో హలో నాకు తెలిసి కోతులు భయ్యా కేర్ఫుల్ కదా. కోతులు అనుకుంటా. మనం డే టైంలో వచ్చినప్పుడు కోతులు ఉన్నాయా లేదా? ఓకే సూపర్. అలా అందరం ఒకటే చోట తిరిగితే ఎవరంటే మనం చూసుకోలేము, కొంచెం డివైడ్ అవుదాం. ఓకే మళ్ళీ దాకా మీరు కవర్ చేస్తారు కదా. నువ్వు ఒక్కనే వద్దులే నన్ను నా తర్వాత. ఓకే మీరు సెర్చ్ చేస్తారేమన్నా? ఒక నిమిషం. నేను ఒక్కదాన్ని ఇవ్వాలా? లేదు నేను ఉన్నాను కదా. ఒకసారి ఇక్కడ అయితే ఎవరైనా ఉన్నారా? సారీ, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, జస్ట్ షూట్ చేసుకోవడానికే వచ్చాము. సో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏయ్ కేర్ఫుల్. ఇప్పుడు చెట్టు కదిలింది పైనుంచే కదా. అవును, ఇక్కడ ఈ రూమ్లో నుండే వేస్తే కదలాలి. మన ఆ రూమ్ నుంచి వచ్చాము. అవును, ఈ రూమ్లో ఉన్నాం ఇప్పుడు. దానికి ఆపోజిట్ ఆ రూమ్ కూడా ఉంది కదా. ఆ రూమ్ అసలు పైన చూడు. మీరేమన్నా మేమేమన్నా ప్లాన్ చేస్తున్నావా? మీకు డే టైం లేదు, మీకు డే టైంలో చూపించి. ఎట్లుందంటే ఇప్పుడు మేము కొత్త, మేమందరం కొత్త. యాక్చువల్గా మా కెమెరామెన్
ఎందుకంటే ఈ ప్లేస్ ఆల్రెడీ వచ్చి ఉండాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంది, చిన్న వాళ్ళే జరగాలి. మమ్మల్ని ఎట్లా సార్ అనేది గాలి వల్ల జరుగుతుంది సార్. గాలికి చెట్టు నుండి ఆకులు రాళ్ళు ఉంటాయి సార్, కోతి కదలడం వల్ల సౌండ్లు వచ్చింటాయి సార్. పోనీ సరే ఆడదామా, గేమ్ ఆడదామా? డిస్ప్లే పెట్టాడు कौन है रे तो ऊपर పైకి వెళ్తా ఫాస్ట్ పైకి వెళ్తా పైకి వెళ్తా ఫాస్ట్ పైకి వెళ్ళండి ఫాస్ట్గా లైట్ ఉండు పడతారన్నా, ఇది దిమ్మలు ఉన్నాయి కలిసి జాగ్రత్త. ఆడేంది ఏదో కవర్లు ఉన్నాయి. పాతయా కొత్తయా చూడు, ఏదో మందు తాగినాయి. కొత్తదా పాతదా? చూడు నా, మనం స్టేజింగ్లో వీళ్ళు కింద పడ్డారనుకో చాలా కష్టపడతాం. నువ్వు రిలాక్స్. ఫ్రెండ్స్, కంటిన్యూగా స్కిప్ చేయకుండా వీడియో చూసేవాళ్ళు ఈ రాడ్ని అయితే గమనించండి. దీని గురించి నెక్స్ట్ అంటే కొద్దిసేపటి తర్వాత నేనైతే మీకు వివరిస్తాను. లక్షల కెమెరా పెట్టుకున్నావు, నా ఎన్నో కెమెరాలు పగిలాయి. మీ కెమెరా పగలడం కంటే ముందు దెబ్బలు తగులుతాయి. నీకు అనిపించిందా? సౌండ్స్ అనిపిస్తున్నాయి. నాకే అనిపిస్తుంది. కన్ఫామ్గా చూస్తే పరిగెత్త అంటే నేను గమనున్నాను. మా వల్ల నేను నా వల్లనే పరిగెత్తాను, కింద పడతానన్నా. ఇవన్నీ చూడు సిమ్టమ్స్, మనుషుల్ని డైవర్ట్ చేసే సిమ్టమ్స్. మీ కంటికి ఏమైనా కనపడుతుందా? పైన ఇన్ని ఫోక్సింగ్ లైట్లు వద్దుద్దా అక్కడ? బాటిల్ పడింది, అది నేను చూసాను. మీ వెనకాతల ఒక వైట్ బాటిల్ కింద పడింది, కింద కింద ఉంటుంది బాటిల్. కిందకి వెళ్ళిపోతుంది. మీ బాటిల్ చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. చూశారు కదండి ఎలాంటి అంటే సూదిగా ఇక్కడ రాడ్లు అయితే ఉన్నాయో. సో వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని, నేను ఒకవేళ వాళ్ళు పరిగెత్తండి అన్నప్పుడు నేను ఫాస్ట్గా పరిగెత్తితే నన్ను చూసి వాళ్ళు కంగారు పడి, లేదంటే కన్నా వాళ్ళు కూడా రన్నింగ్ చేయాలని చెప్పేసి రన్ చేస్తే కన్నా ఆ టైంలో వీళ్ళకి ఎక్కడైనా తగిలితే పూర్తి బాధ్యత నాదే ఉంటుంది. కాబట్టి సో అంటే ప్రతి సెకండ్ కేర్ఫుల్గా కూడా ఉండాలి, గమనిస్తూ ఉండాలి. అండ్ వాళ్ళకు కూడా అంటే వాళ్ళు చెప్పే అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ఇవ్వాలి. సో అంటే ఆ మూడింటిని నా మైండ్లో రన్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకేదైనా సడన్గా ప్రాబ్లం రాబోతుందా, వీళ్ళని హెచ్చరించి బయటికి తీసుకెళ్దామా, అది కూడా గమనిస్తూ ఉండాలి. సో అందుకని వీడియోలో మీకు ఎక్కడైనా కొంచెం నేను టెన్షన్ పడినట్టు అనిపిస్తాను. సహజంగా నేనే కాదు, ఎవరున్నా ఆ సిచ్యువేషన్లో ఆ ప్లేస్లో అవుతారు. అండ్ ఇంకేముంది, వీడియో చూస్తూ పోతే మీకే అర్థమవుతుంది. సరే కింద కన్ఫర్మ్ చేసుకుందాం. ఫస్ట్ కింద కన్ఫర్మ్ చేసుకుందాం. కానీ పడింది బాటిల్. లైట్స్ లేవు కదా, లైట్ చేతి లైట్ టార్చ్ లైట్ లేదా? పడింది అటు మనం అటు కదా ఉన్నది. ఇది ఇదా? ఇక్కడ ఎందుకు పడుతుంది?
ఏది ఏది ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో ఇదే పడింది ఇదే ఏది ఆ డబ్బానా బిర్యానీ డబ్బా మీరు ఒకసారి రివైండ్ చేసి చూడండి ఏం పడ్డదని క్లియర్గా తెలుస్తుంది. కాసేపు లైట్లు ఆఫ్ చేద్దామా? మాట్లాడద్దు, కెమెరాలు ఆఫ్ చేయద్దు, ఓన్లీ లైట్స్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసాను. ఏయ్ ఏమైంది ఇప్పుడు చేసింది ఎవరు బ్రో? వీళ్ళే మన వాళ్ళది కాల్ స్లిప్ అయింది. మనం కన్ఫ్యూజ్ అయ్యాలి. బాత్రూంలో మన కంపల్సరీ లైట్ ఆఫ్ చేసుకొచ్చుంటే ఎవరన్నా ఉంటే వస్తారు కదా. కన్ఫర్మ్ ఉండు వాళ్ళు పొరపాటుగా ఇప్పుడు ఏదైనా తీసుకుని కొట్టినా కూడా దీని కిందికే ఉన్నాం. హలో, ఎవరన్నా ఉన్నారా బ్రో? ఎవరు లేదు. కన్ఫామ్గా పార్టీ గురించి మంచిగా ఉంటారు. సో మనం కాసేపు లైట్ ఆఫ్ చేస్తే వస్తారు కదా. ఇక్కడ వెయిట్ చేద్దాము, బయట వెయిట్ చేద్దాము. బయట వెయిట్ చేస్తే లోపల ఉంటే వాళ్ళు మనం షూట్ చేయాలిగా, ఇంటర్వ్యూ చేయాలన్నాగా. అయితే పైకి వెళ్ళిపోయి మన స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం కదా, అక్కడ వెయిట్ చేద్దాం. లైట్లు ఆపుకోండి. ఉండు, జూమ్ చేయి దాన్ని ఒకసారి. అక్కడ గాలి పోదు ఎన్నికిరా జూమ్ చేయి దాన్ని నేను ఇప్పుడు ఫోకస్ చేసి చేతిలో ఇట్లా చూపించలేను. అదో డైరెక్ట్గా ఇప్పుడు అర్థమైంది. దీన్ని జూమ్ చేయి. హలో అలా చూద్దాం పై. చూడండి, మీరు నాకు ఉండగలుగుతారా? ధైర్యం ఉందా బ్రో? నువ్వు నాతోరా ఉంటారా? చూడు పైనుంచి దిగితే అటు దిగాలి, ఇది దిగాలి. సో నేను ఇటు వస్తాను, మీరు ఇటు రాలి. నేను మీ మేడం సేఫ్గా తీసుకొస్తాను. మీరు ముగ్గురికి వెళ్ళిపోరు, మీరు ముగ్గురు ఇటు వెళ్తాం. ఇది వీళ్ళు ముగ్గురిటి వెళ్తారు, మనం ముగ్గురిటి వెళ్తాం. జాగ్రత్త. గోపురం వాళ్ళు పరిగెత్తినప్పుడు నువ్వు పరిగెత్తు. ఒకవేళ దొంగలు ఉంటే డబ్బులు పైన వస్తున్నాయి సౌండ్స్. మీరు చెప్పారు మనం ముగ్గురు పైకి ఎక్కుదాం.
బ్రో మా జాగ్రత్త. మేము ముగ్గురం వచ్చేస్తాం. ఇటు నుంచి స్టెప్స్ ఏంటంటే ఇవే కదా. వీళ్ళు ఎందుకు వచ్చేస్తారు? సెంటర్లో ఆగండి, ఇటా అట్ట ఏమైనా వస్తారేమో. మన వాళ్ళ ఇక్కడ ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఓకే, అట్లా అనిపించింది. ఇక్కడ మీకేం ప్రెజెన్స్ ఫీల్ అవ్వట్లేదా? ఇక్కడ అయితే లేదు, బట్ గాలి గిలి ఏం కొట్టడం నాకు అట్లా ఏం లేదు. సరే మరి ఓకే, గాలి నార్మల్ జస్ట్ నేను ఒక 2 minutes నాకు వదిలేసి వచ్చేస్తాను. హలో, ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. పెట్టేశాను రేయన్. ఎవరక్కడ? ఇక్కడ డోర్ సౌండ్స్ వస్తున్నాయి. డోర్ సౌండ్ ఎక్కడికి వెళ్ళి ఎవరక్కడ? హలో, మనం డోర్ క్లోజ్ చేయలేదు ఇందాక. పైకి
ఏమంటే డోర్ చేసినట్టు ఉండు 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 బ్రో ఓపెన్ చేయండి ఒకటి ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఉన్నా రావాలిగా నువ్వు ఓపెన్ చేయి. సరే అక్కడికి లైట్ ఆన్ చేయ బ్రో. కిందికి పైన బ్రో ఇద్దరు కిందికి వెళ్ళండి. పెట్టేశారు దయాన్ని. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బ్రో ఒకసారి కిందికి వస్తారా? మేము మీతో మాట్లాడతాను. నేను ఒక్కడే ఉన్నాను. మా దగ్గర ఏం లేవు, లైట్లు రాడ్లు కెమెరాలు ఏం లేవు. మీరు ఇక్కడ మీకు భయం వేయట్లేదా? మీకు ఒకసారి చూసి వెళ్ళిపోతాను.
హలో మీరేనా? డే టైంలో పట్టుకోవాలి భయ్యా, ఇప్పుడు పట్టుకోలేం. ఎందుకు ఇచ్చేసాను అక్కడే. డే టైంలో పట్టుకోవాలి. మనం ఇలా లైట్ వేసుకుని పోతే మనం ఎక్కడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఎంత సంబంధించిన కాకు చూస్తాం పోయినారు అనుకుంటారు. గైస్ అక్కడి నుంచి నేనైతే ప్యాకప్ చేసి వాళ్ళని రిటర్న్ అయితే పిలుచుకొని వచ్చేసాను. ఎందుకంటే నేను అక్కడ ఏదైనా అంటే ఎనర్జీ కానీ మనుషులు కానీ ఉంటే క్యాప్చర్ చేద్దామని నైట్ విజన్లో లైట్ లేకుండా వెళ్తున్నాను. అది నా స్ట్రాటజీ. అన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు స్ట్రైట్గా లైట్ వేసుకొని వచ్చేస్తున్నారు. ఒకవేళ మనుషులు ఎవరైనా ఉండి వాళ్ళని అటాక్ చేయడం కానీ దూరం నుంచి రాళ్ళతో కొట్టడం కానీ చేస్తే వద్దు, అంత రిస్క్ వద్దు మనకు అని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకొని వచ్చేసాను. అండ్ అందరికీ ఉన్న క్వశ్చన్ అండ్ ఈ టీంలో ఉన్న వాళ్ళకి కూడా క్వశ్చన్ ఏంటంటే, ఇంత విపరీతమైన యాక్టివిటీస్ అయితే జరిగాయి కదా, ఒకవేళ మనుషులు ఉంటే వాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళ చప్పుళ్ళు మనకు వినిపిస్తాయి. లేదు అంటే కన్నా ఇంత చీకట్లో మనం లైట్ వేసుకొని తిరిగినా కూడా తిరగలేకున్నాము, వాళ్ళ చీకట్లో ఎలా తిరుగుతున్నారు. అండ్ మనకు ఒకవేళ మనుషులు ఉంటే ఎక్కడో ఒక చోట మనకు క్యాప్చర్ అవ్వాలి కదా, అవ్వలేదు. సో ఈ 3 పాయింట్లను బట్టి ఇక్కడ ఏముంది ఏంటి అనేది వాళ్ళకు అండ్ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నాకైతే కన్నా టోటల్గా అంటే ఫస్ట్ నుంచి ఈ ప్లేస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకంటూ ఒక విజన్ ఉంది, నేనంటూ ఒక క్లారిటీలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.